అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ కూడా ఎంతగానో సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, అందరు కూడా మీ పేరు విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అసలు మీ గురించి చెప్పండి అంటే మీరు ఒక మాటలో ఏం చెప్తారు? ఒక గొప్ప ఇంగ్లీష్ కవి వాట్స్ ఇన్ నేమ్ అన్నాడు. పేరులో ఏముంది? పేరులోనే ఉంది పెన్నిధి అంతా కూడా. ఈ రోజుల్లో ఐ అనేది నేను అని సూచిస్తుంది. యామ్ అని కూడా ఇంగ్లీష్లో సూచిస్తారు. నేను అన్నదానికి రెండు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఐ ఉంది, యామ్ ఉంది. నేను మర్చిపోతేనే దైవం అనుగ్రహం లభిస్తుంది. నేను మర్చిపోతేనే దైవ అనుగ్రహం లభిస్తుంది. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. కనుక నేను మర్చిపోవాలి అనే తాపత్రయంలో ఉన్న నేను ఇలా ఈ కార్యక్రమాలన్నీ మీకోసం చెప్తూ ఉన్నాను. చెప్పేవేవి నేను స్వయంగా చెప్పేవి కావు, నా చేత పరమాత్ముడు చెప్పిస్తున్నవి. నన్ను కాకునూరి సూర్యనారాయణమూర్తి అంటారు, కాకునూరి అని పిలుస్తుంటారు. మా ఊరి పేరు కాకునూరు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. మా ఇంటి పేరు నర్లా వారు. నర్లా మా ఇంటి పేరు. నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు, కాగితాలన్నీ ఏవో పోగేసుకున్నానే కానీ ఇప్పటికీ విద్యార్థినే. నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. వారి పేరు బ్రహ్మశ్రీ స్వర్గీయ వెంకటరమణ శాస్త్రి గారు. వారే నాకు పాఠం, వారే నా చదువు. చదువు అంటే ఏం లేదు, అండర్స్టాండింగ్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఎవరన్నా ఏదన్నా చెబితే ఇలా విని అలా మనం బట్టి వేసేసుకుంటూ ఉంటాం. దానివల్ల సర్టిఫికెట్స్ వస్తాయి. బ్లాకనింగ్ ద వైట్ పేపర్ విల్ అట్రాక్ట్ ద మార్క్స్. టిక్ చేసి మార్కులు వేస్తారు టీచర్లు, సర్టిఫికెట్లను మనం పోగేసుకుంటూ ఉంటాం. ఇది చదువు కాదు, కాగితాల మీద చదువు. జ్ఞానం వేరు, ఈ కాగితాల మీద ఉండే చదువు వేరు. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం. జ్ఞానము తెలుసుకున్న దాన్ని మననం చేసుకొని మళ్ళీ మనం మన ఆత్మోన్నతికి ప్రయత్నం చేయడం, ఇది జ్ఞానం అవుతుంది. జ అంటే పుట్టడం, జలజ నీళ్లలో పుట్టింది తామర. కనుక ద్వే విద్యే వేదితవ్యే అని ఉపనిషద్ వాక్యం. రెండు విద్యలు ఉంటాయి. ఒకటి లోక విద్య, సర్టిఫికెట్లు పోగేసుకోవాలి, బీటెక్ ఎంటెక్ ఉద్యోగాలు చేయాలి. ప్రైమరీ స్కూల్ టీచరు ఉపాధ్యాయుడు అంటారు. ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్ అంటారు, జూనియర్ లెక్చరర్ అంటారు. డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకులని ఆచార్యులు అంటారు, ప్రొఫెసర్ అంటారు. ఇలా ఈ ట్రాక్ చెప్పుకోవాలి అంటే ఉద్యోగం రీత్యా నేను ప్రొఫెసర్గా ఉన్నాను, ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంకా ఉద్యోగంలో ఉన్నాను. ప్రొఫెసర్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆ పేరు కాబట్టి అలా పిలుస్తూ ఉంటారు. ఈ పేరుతో నన్ను పిలుస్తారు, ఇంతకాలం ఈ జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాను అని చెప్పుకోవాలి. పుట్టింది మహబూబ్ నగర్ జిల్లా, పెరిగింది హైదరాబాద్ నగరం. అన్ని ప్రాంతాలలో ఈ దేశానికి సంబంధించిన, మనకు సంబంధించిన మనదైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు తెలిసినంత మేరకు అందరికీ చెప్పాలి అనే ప్రయత్నమే గత 25 ఏళ్ళుగా అందరితో ఇలా ఈ బంధాన్ని ఇలా కొనసాగింపజేస్తుంది. ఇది విషయం. గురుగారు, మీరు చూడడానికి చాలా యాక్టివ్గా ఉన్నారు. అసలు మీ మాటల్లో, మీరు కూర్చున్న విధానం కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. అసలు మీ వయసు ఎంత ఉంటుంది గురుగారు, తెలుసుకోవచ్చా? తెలుగువారి సామెత ఒకటి ఉంది, ఆడవాళ్ళ వయసు అడగకూడదు, మగవారి ఆదాయం అడగకూడదు అని ఒక మాట చెప్తూ ఉంటారు. అబ్బే పర్లేదు, ఈ రోజుల్లో అన్నీ చెప్పేసుకోవచ్చు, ఏమీ చింత లేదు అనేవాళ్ళే ఎక్కువయ్యారు. 16 ఆగస్టు 1967లో నేను జన్మించాను. ఇప్పుడు నాకు
58 పూర్తి అయి 59 ప్రారంభం అయింది. 60వ వడిలో ఉన్నాను చెప్పుకోవాలి అంటే. నియర్ టు 60s. 60 ఏళ్ల వయసుగా చెప్పుకోవాలి. అయితే వయస్సు శరీరానికా మనసుకా? శరీరానికి. అలా అనుకుంటే మా నాన్నగారు 93 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్గా ఉన్నారు. వివేకానందుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే, 5 యువకులు చాలు నాకు అంటాడే ఆయన. రీత్కి అడ్డి అంటారు వాజ్పేయి గారి భాషలో చెప్పుకోవాలి అంటే, వెన్నెముక. ఇది నిటారుగా ఉంచి మనం కూర్చోగలిగితే మనకు వయస్సు రాదు. వచ్చిన ఆ వయఃప్రభావం మన మీద కనిపించదు. తినే ఆహారం ఇష్టంగా తింటున్నామా, లేక ఎంత మేరకు శక్తి కావాలో అంత మేరకే తింటున్నామా అనే దాని మీద కూడా మన వయస్సు ఆధారపడుతుంది. శరీరానికే వయస్సు, మనస్సుకి కాదు. మనం ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి అనే తపనతో ఉంటే ఎప్పటికీ మనకు వృద్ధాప్యం రాదు. నేను ఒక మాట మా ఇంట్లో వాళ్ళతో చెప్పేవాడిని. నాకన్నా మా ఇల్లాలు అదృష్టవంతురాలు, ఎందుకంటే ఆమె టీచరు. నీవెంత అదృష్టవంతురాలివి, భవిష్యత్తులో నీ మనమడు నానమ్మ ఎక్కడ వెళ్తున్నావు అంటే బడికి వెళ్తున్నానురా అనే అదృష్టం నీకుంటుంది. టీచర్వి కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే బడికి వెళ్తున్నాను అని చెప్తావు. వాడే నన్ను అడిగితే నేను కాలేజీకి వెళ్తున్నాను అని చెప్తాను. కాబట్టి నేను ఎప్పటికీ కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీకి వెళ్ళే యువకులు ఎంత ఆనందంగా ఉంటారో. గత 32 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను. కాబట్టి నా చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా నవ యువతి యువకులే. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండేటటువంటి విద్యార్థులు నా చుట్టూ ఉంటారు. వీళ్ళు నా క్యాచ్మెంట్ ఏరియా. ఒక నది ప్రవాహంగా మారి సముద్రంలో లీనం అయ్యే ముందు కొన్ని ప్రాంతాలు దాటుతూ వస్తూ ఉంటుంది. ఆ నదికి సంబంధించిన ఈ పక్క ఆ పక్క ఉండే కాలువలు, చిన్న చిన్న నదులు అందులో కలిస్తే ఆ నది మహానదిగా మారుతుంది. విద్యార్థులు, సొసైటీ, బంధువులు, చుట్టాలు, మిత్రులు అందరూ కలిస్తే ఈ కాకునూరి సూర్యనారాయణమూర్తి. కనుక వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. వాళ్ళ భావాలు నేను గ్రహిస్తున్నాను. గ్రహించిన జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. ఇది విషయం. గురుగారు, మీ దినచర్య ఎలా ఉంటుందండి? మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు ఎలా ఉంటుంది? భగవద్గీతలో ఒక మాట ఉంది తల్లి. అందరూ నిద్రించే సమయంలో ఎవరైతే మేలుకొని ఉంటారో అతడు యోగి. అలాగే అందరూ మేలుకొని ఉండేటటువంటి సమయంలో ఎవరైతే స్తబ్దతతో ఉంటారో అతడు జ్ఞాని. ఈ లోకంతో ఉండే వ్యవహారాలన్నింటి పట్ల కూడా ఎవర్షన్, డిటాచ్మెంట్, అనుబంధం లేదు. ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను అన్నట్లుగా ఉంటూ నిరంతరం దైవధ్యానం, భగవంతుడి గురించిన ఆలోచన, నేనెవరిని అన్న ప్రశ్న, వీటితో ఉండే వ్యక్తి యోగి అని మనకు భగవద్గీత వివరిస్తుంది. ఉదయం ఎప్పుడు లేస్తారు అని చెబితే 3:30, 4 ఆ మధ్యలో చెప్పుకోవాలి. మెలకువ అయ్యే సమయం అది. లేచి కూర్చున్నాక నాన్నగారు చెప్పిన పాఠం, భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకోవడం, భూమిని చూసి నమస్కారం చేసుకోవడం. ప్రాతఃసూక్తం అని వేదంలో ఒక సూక్తం ఉంది. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతఃసోమముతరుద్రగం హవేమ ప్రాతర్జితం భగముగ్రగం హవేమ భయం పుత్రమది తేర్యోభిధత్త. ఇవన్నీ వైదికపరమైన సూత్రాలు, మంత్రాలు. వీటి చదువుకుంటూ ఉంటే శరీరంలో ప్రవహించేటటువంటి రక్తనాడులు ఎప్పుడూ వేగంగా ఉంటాయి, ఉద్ధృతంగా ఉంటాయి, ఉద్వేగంతో ఉంటాయి. మోడర్న్ లాంగ్వేజ్లో యాక్టివ్గా ఉంటాయి. సో దట్ డల్నెస్, నంబ్నెస్, పోస్ట్పోన్ మెంటాలిటీ, వాయిదా వేద్దాం తరువాత అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా మన జీవితాన్ని మార్చుకోవాలి. మన చేతుల్లో ఉంటుంది అంతా కూడా. ఆయనకి ఏదో స్నానం చేయడం, కాఫీ పుచ్చుకోవడం, పేపర్ చదువుకోవడం, కళాశాల వెళ్ళడం, పాఠం చెప్పడం. ఎప్పుడు ఏ పని చేస్తున్నామా అన్న జ్ఞానంతో పని చేయడమే ముఖ్యం. ఆ చేసే పని పట్ల నిబద్ధతతో కాన్సన్ట్రేషన్ చేస్తూ
అదే పని మీద మన మనస్సుని లగ్నం చేసి ఆ పని పూర్తి చేయడమే ధర్మం. ఇదే ఉద్యోగం, ఇదే పూజ. నువ్వు ఏ పని చెయ్యి, ఆ చేసే పని పట్ల నీలో విశ్వాసం ఉండాలి, నిబద్ధత, కమిట్మెంట్ అంటారే. ఈ మోడర్న్ లాంగ్వేజ్లో ఉండే కమిట్మెంట్ పదం కాదమ్మా నేను చెప్పేది. నేను చెప్పేది ఇంగ్లీష్ డిక్షనరీలో ఉండే ఒరిజినల్ కమిట్మెంట్ మీనింగ్. అలా నిబద్ధతతో ఉండాలి. అన్నింటికంటే కూడా మించి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, వీటితో మనం బ్రతికితే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదే పూజ. ఒక విగ్రహాన్ని పెట్టి కొబ్బరికాయలు కొట్టేసి, అగరత్తులు పెట్టేసి, అరటిపళ్ళు పెట్టేసి, ఈశ్వరా నీవే తప్ప అంటూ నమస్కారం చేసే మహానుభావులు చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా మనం చేస్తే కొబ్బరి చిప్పలకి, అరటిపళ్ళకి, అగరొత్తులకి పడిపోతే దేవుడు దేవుడే కాడు. నమస్కారం చేసేవాడిని మాత్రమే చూస్తాను అంటే కూడా ఆయన దేవుడే కాడు, వ్యాపారం అవుతాడు. నమస్కారం చేసినా చేయకపోయినా తన పని తాను చేస్తూ నిబద్ధతతో లక్ష్యంతో ఉండే వారందరిపైన కూడా ప్రేమ కలవాడే పరమాత్ముడు. కనుక భగవంతుడిని భయపెట్టే పూజలు కాకుండా అభిమానంతో ఆ స్వామిని మనవాడిగా చేసుకునే విధంగా చేసే పని మీద మనస్సు కేంద్రీకరించాలి. ఏ పని చేస్తున్నామా అనేది ముఖ్యం. మృచ్ఛకటికం అనే 2000 ఏళ్ల క్రింద వచ్చిన ఒకానొక సంస్కృత నాటకంలో, శూద్రక మహాకవి రాసిన ఆ నాటకంలో శరివిలకుడు అనే ఒక దొంగతనానికి వెళ్ళి దొంగతనం కోసం గోడకు కన్నం వేసి, ఆ కన్నంలో ఎలా వెళ్ళాలి, 2 చేతులు ఇలా చాచి 2 కాళ్ళు దూరంగా పెట్టి తల ఇలా ఉంచి ఆ స్టార్ ఆకారంలో కన్నం చేసి వెళుతూ ఒక్కసారి ఆగి చిన్న బొమ్మ బయట గీత గీసి తన శిరస్సు సరిగా సరిపోయే ప్రమాణంలో ఉందా లేదా అని అందంగా మలచుకొని వెళతాడు. అతడు మాత్రమే వెళ్ళి బయటికి రాగల నేర్పరితనం ఆ గోడకు కన్నం చేయడంలో చూపిస్తాడు. 64 కళలలో చౌర్యం కూడా ఒక కళ కాబట్టి అతడు ఆ పనిలో నిష్ణాతుడు. ఆలయానికి వెళ్ళిన ఒక దొంగ, అదే ఆలయానికి వెళ్ళిన ఒక పోలీసు, ఇద్దరు నమస్కారం చేస్తారు. నాకు ఈవేళ ఒక దొంగ దొరికితే ప్రమోషన్ వస్తుంది అంటాడు పోలీసు. నాకు ఈవేళ 10 పరుసులు దొరికితే 2 పరుసులు నీవే స్వామి అంటాడా దొంగ. ఇప్పుడు ఆ దేవుడు ఎవరిని కరుణించాలి? ఇద్దరూ నమస్కారం చేశారు, ఇద్దరూ భక్తులు, ఇద్దరు కొబ్బరికాయ కొట్టేశారు, ఇద్దరు అరటిపళ్ళు పెట్టేశారు, ఇద్దరిని చూస్తాడు, చిరునవ్వుడు చిందిస్తాడు, నవ్వి కూర్చుంటాడు. కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు. వీళ్ళు ఇద్దరు కూడా ఎవరు చేసే పని పట్ల వాళ్ళు నిబద్ధతతో ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు. పోలీసు వ్యక్తి తన విధిలో నిర్వహణలో చాకచక్యం చూపి దొంగ వలె ఆలోచించగలిగితే అదేదో సినిమాలో చెబుతారు. ఈవీవి సత్యనారాయణ గారి కుమారుడు వేసిన గెటప్ ఆ సినిమాలో వస్తుంది, బ్లేడ్ బాబ్జీ అనేది అంటారు. ఆ వ్యక్తి పోలీసు వేషం వేసుకొని దొంగలాగా ఆలోచించగలిగితే దొంగని పట్టేస్తాను అని చెప్తాడుగా. నిబద్ధతలో, కమిట్మెంట్లో ఉండే ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే తన పని చేయడంతో పాటుగా చుట్టుపక్కల ఉండేటటువంటి ఇతర పనుల పట్ల కూడా ఒక లక్ష్యాన్ని కల్పించుకొని జ్ఞానాన్ని పెంచుకోవడం. ప్రతిదీ మనకు నేర్పిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి. కనుక ఎప్పుడు పడుకుంటారు అని చెబుతారా? 3-4 గంటలు సరిపోతుంది. ఏ 10, 11, 12 ఆ సమయానికి నిద్రపోతాను. ఒక వ్యక్తికి నిద్రించడానికి సమయం 3 గంటలు 4 గంటలు చాలు. మిగతా సమయాలన్నింటిలో కూడా న్యాప్ అంటూ ఉంటారు. మధ్యాహ్న సమయం ఒక 2 నిమిషాలు. వీఆర్ గెటింగ్ బ్యాక్ ద ఎనర్జీ, పవర్. ఒక సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? రిఫ్రెష్ అవ్వడానికి కదా. కానీ ఈ బుర్ర అనేది డాల్టన్ థియరీ ప్రకారంగా రిసీవింగ్ ఎండ్ ఏ విషయాన్నైనా 50 నిమిషాల కంటే మించి స్వీకరించడానికి సిద్ధంగా ఉండదు. ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా, ఒక 32 ఏళ్ళు క్లాసులుగా చెప్తున్నవాడిగా, ఇంకో 3 ఏళ్ళు చెప్పేవాడిగా నేను గమనించింది ఏమిటి అంటే విద్యార్థి లోకంలో నేను విద్యార్థిని అందరూ కూడా రిసీవింగ్, వినడం అనేది ఓ 50 నిమిషాలు చేస్తారు, ఆ పైన వాళ్ళు మానేస్తారు, వినడం ఆగిపోతుంది. కాబట్టి అక్కడ చిన్న విరామం తీసుకుందాం, చిటికలో మళ్ళీ వచ్చేద్దాం. ఇది ఉద్దేశం. మనకి అందుకే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఒక పీరియడ్, ఒక క్లాస్ 40 to 50 minutes ఉంటాయి కదా. కాబట్టి ఏది కూడా ఊరికే ఉండదు. ప్రతి విషయం వెనక ఒక సిద్ధాంతం,
కొంతమంది వ్యక్తుల ఆలోచన ఎలా అమ్మాయి నువ్వు నేను మాట్లాడుతూ ఉన్నాం, ఇది ఇలా రూపకల్పన చేసిన ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, చిత్రించే ఒక కెమెరామెన్ ఉంటాడు, లైట్ బాయ్ ఉంటాడు, టచ్అప్ బాయ్ ఉంటాడు, ఎంతమంది పని చేస్తే మనం ఇద్దరం కనిపిస్తాం. అవునవును. వాళ్ళందరూ కూడా కెమెరా వెనక ఉండేటటువంటి కళాకారులు. అవును. వాళ్ళ ఎంత కృషి ఉంటే మనం మెరిసిపోతాం. ఖచ్చితంగా. అవును. కాబట్టి ఒక విషయం ఒకరు చెయ్యరు, కొందరు కలిసి చేస్తారు. అది గుర్తుపెట్టుకుందాం. కరెక్ట్. ఎప్పుడు అంటే 3ంటికి లేస్తాను, ఎప్పుడు పడుకుంటారు అంటే ఏ 12 1 గంటో అని చెప్పుకోవాలి. బయట ప్రవచనాలు చెప్పడం ఏదైతే ఉందో చెప్పేవాళ్ళు లేదా బోధించేవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎంతో మంది, వినేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? స్వేచ్ఛ, ఉమ్. స్వతంత్రం. గడ్డం పెంచుకున్న ప్రతి వ్యక్తి జ్యోతిష్కుడు అయిపోతున్నాడు. ఈనాటి కాలంలో డబ్బు సంపాదించాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దాదా కావాలి లేదా బాబా కావాలి. హిందువును అయి ఉండి సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని ఇలా మాట్లాడుతున్నానేమిటా అని దయచేసి మీరు అనుకోకండి. చెప్పేవారు పెరిగిపోయిన ఈ నేపథ్యంలో చెప్పేవారు కూడా చెప్పకంటే పూర్వం కాస్త చదివే జ్ఞానం పెంచుకోవాలి, అవును. వినే జ్ఞానం పెంచుకోవాలి. చదవడం వినడం ఈ 2 ఎంత ముఖ్యమో చూడడం కూడా అంతే ముఖ్యం. అలాగే ఈ 3 మానివేసి చెప్పడం మాత్రమే లక్ష్యం కావడంతో నేను చెబుతున్నాను వినేవారు వింటున్నారు అన్న సంఖ్య కూడా పెరిగి మనలో ఒక అహం పెరుగుతుంది. మనల్ని ఆశ్రయించే వాళ్ళు పెరగడంతో నేను గురువును అనేటటువంటి అహం కూడా పెరుగుతుంది. ఒక గురువు ప్రవచనాలు చేయడం ప్రారంభించాడు. వాళ్ళ తల్లిగారు మాట్లాడడం మానివేసింది. ఆ గురువుగారు తల్లిగారితో మాట్లాడాలి అనే ప్రయత్నం చేశాడు. ఆ తల్లిగారు చాలా కాలం తర్వాత ఒకరోజు ఆ గురువు ఉండే నివాసానికి వచ్చింది. ఆ గదిలో ఒక కార్డు పెట్టి వెళ్ళింది. నాయనా, నీ మాటలు నేను వింటున్నాను అని నీకు తెలుసు. నువ్వు చదవడం మానేశావేమో, ఒక్కసారి చదువు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలుగా ఆ గురువుగారు మాట్లాడడం మానేశాడు. జపాన్లో ఇలాంటి కథలని జెన్ కథలు అంటారు. వందలాది వేలాది చిన్న చిన్న కథలు ఇవి. జ్ఞానం పెంచుకోవాలి అంటే కొంత పోగొట్టుకుంటూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి. చదువు పెంచుకోవాలి అంటే మట్టుకు ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం చదవాలి. చదివే కొద్దీ జ్ఞానం మనలో పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మనం మాట్లాడడం మానేస్తూ ఉంటాం. నా పేరిది అని అనకుండా నన్ను ఈ పేరుతో పిలుస్తారు, ఇది మొదటి మెట్టు. నేనెవరిని అన్న ప్రశ్న వేసుకుంటూ వెళ్ళాలి, ఇది 2వ మెట్టు. ఒక ఈగ ఇల్లలుగుతూ ఆ పెండలో బురదలో దొరలి తన పేరు మర్చిపోయి పక్క జంతువులని నేనెవరిని అని అడిగింది. పేరు మర్చిపోయింది. ఇల్లలికిన ఈగ రూపం ఆ ఇల్లు అలకడంలో ఆ పెండ కసబు అందులో మునిగి తేలిన కారణంగా కొత్తగా కనిపించడంతో ఏ పురుగు, ఏ చీమ, ఏ దోమ, ఏ ఇతర జీవి కూడా ఇది ఈగ అని గుర్తించలేక అమ్మో కొత్తది అనేశాయి. నిజమే, నేను కొత్త. మిగతా ఈగలన్నింటికి కూడా నేను కొత్తగా కనిపించానంటే నేను ఈగని కానేమో, నేను పెద్ద ఈగనేమో, ఇంకేదో అలా అహం పెంచుకొని గురువుగా మారిపోయింది. ఆ ఈగ ఒక రోజున సున్నంలో, ఒక రోజున జాజులో, ఒక రోజులో ఇలా గోమయంలో, పెండలో ఇలా దొరలుతూ ఇల్లంతా అలుక్కుని అందంగా చేసుకున్న కారణం చేత రూపురేఖలన్నీ మారిపోయాయి. ఓ గురువు అయిపోయింది అనుకుందాం. హఠాత్తుగా ఒక రోజున పెద్ద వర్షం పడింది. ఆ ఈగ ఆ వర్షంలో తడిసి నిజరూపం పొందింది. ఇతర ఈగలన్నింటికి కూడా ఈ ఈగ ఇంతేనా ఓష్ అనిపించింది. అంతే. ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే ఆత్మీయులకు ఒక మనవి. ఈనాటి కాలంలో కొందరున్నారు
వారు కొన్ని విషయాలలో మంచి పాండిత్యం ప్రావీణ్యం కలవారు. వారు వారి పాండిత్యం గల అంశంతో ఇతర అంశాలన్నింటినీ కూడా బేరీజు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. కొందరు దేవీ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, అద్భుతమైన ఉపాసనా బలం కలవాళ్ళు, శ్రీ విద్య అంతా వారికి కరతలామలకం. ఏది మంత్రం ఏది విద్య అన్న విభజన వారికి తెలుసు. ఈ జ్ఞానంతో ఇతర జ్ఞానాలని మనం పోల్చకూడదు. అలాగే కొందరికి వారాహి విద్య తెలుసు, మరికొందరికి ఎకనామిక్స్ ఆర్థిక విద్య తెలుసు, మరికొందరికి వెండి బంగారాల ధరవరలు తెలుసు. ఎవరికి ఏది తెలుసో ఆ జ్ఞానంతో వాళ్ళు ఇతర అంశాలన్నింటినీ కూడా పోల్స్తూ ఉంటారు. బంగారాన్ని అమ్మే ఒకానొక వ్యక్తి బంగారం కొనండి, ఏ ధర అయినా కూడా కొనండి, మేము కొంటాం అని చెప్తున్నాడు. బంగారం మీద వ్యామోహం పెంచుకోకండి అంటూ ఒక వేదాంతి చెబుతాడు. ఎవరు ఏది చెప్పినా సామాన్యుడు గందరగోళంలో పడిపోకుండా తన స్థాయి ఎంత తెలుసుకొని తన బుద్ధి ఏది చెబుతుందో ఆ ప్రకారంగా నడుచుకోవాలి. ఆత్మబుద్ధి సుఖంచైవ, ఈ ప్రమాణం ముఖ్యం. గురుగారు, కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ప్రవచనాలే వృత్తిగా కూడా చేస్తున్నారు, అదే వాళ్ళ వృత్తి అన్నట్లుగా. వాళ్ళు నిజంగా అవన్నీ పాటిస్తారంటారా? ఒక మాట ఉంది, పరోపదేశ వేళాయాం. ఇతరులకు ఉపదేశాలు చేసే సమయంలో ప్రతి వ్యక్తి కూడా వ్యాసుడు పరాశరుడు సామాన్యంగా చెప్పరండి బాబు. చాలా పెద్ద మాలికలు ధరించి 20-30 రకాల బొట్లతో ఇలా ఆవేశాన్ని గుప్పించే విధంగా పూర్ణాహుతి చేస్తున్నారండి. పూర్ణాహుతిలో చీర ఇలా 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 వెయ్యాలి అని ఎవరు చెప్పారు? ఏ గ్రంథంలో ఉంది? అలా చేస్తే అది పూర్ణాహుతి కాదు. ఆ చేసే వ్యక్తికి చేయించేటటువంటి యజమానికి కూడా దుఃఖం కలుగుతుంది, వ్యతిరేక ఫలితం వస్తుంది. పూర్ణాహుతిలో వేసే చీరలు ధోవతులు ఇలా 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 వెయ్యండి, మడతలు పెట్టండి అని లేదు. ఇది మడతలు పెట్టే సంస్కృతి కాదు. ఒక్క వస్త్రంలో ఏవైతే చెరువు ఆ పూర్ణాహుతిలో మనం వినియోగించామో పదార్థాన్ని కొంత సేకరించి ముడివేసి ఆ ముడిని పూర్ణాహుతి ముత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అతో ఇయం వై పూర్ణాహుతి. సకారం చివర హకారం ఆదిలో ఏది హుతం చేస్తామో అది సవ్యమైనటువంటి స్వాహకారం, హుతి ఆహుతి. అలా కాకుండా చేస్తే మృతి. ఈనాటి కాలంలో ఇలా చెప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు. రకరకాల తాంత్రిక విధానాలు అంటూ బలి, ఒక్క గుమ్మడికాయని ఇవ్వాలి, 5-10 ఇస్తే గుమ్మడికాయలు, అది బలి కాదు. అంత బొట్టు పెట్టుకుంటే అది దుర్గాదేవి, అంత బొట్టు పెట్టుకుంటే కాళిక, చిన్న చిరునవ్వులు చిందిస్తే అది లలిత, అది అంటే చండిక కదా. కాబట్టి మితంగా హితంగా పరిమితంగా మన ప్రవర్తనను మార్చుకుందాం. చెప్పే వాళ్ళందరూ కూడా ఈ చెప్పడాన్ని ప్రవచనాన్ని ఒక వృత్తిగా మార్చుకుంటున్నారు. మంచిదే, కానీ ఆ మంచి లోకానికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి. పూర్వం ఒక పండితుడు కుక్కలని తాకకూడదు అని చెప్పాడు. కుక్కలని తాకకూడదు జ్ఞానం. పక్కన ఉన్న ఒక వ్యక్తి వచ్చి, గురుగారండి మీ అబ్బాయి కుక్క పిల్లతో ఆడుతున్నాడండి అని చెప్పాడు. ఆ కుక్క నల్లదా తెల్లదా అని అడిగాడు గురువుగారు. తెల్లగా ఉందండి. గురుగారు మళ్ళీ 2వ రూల్ ఇచ్చేశారు, తెల్ల కుక్కలతో ఆడుకోవచ్చు, నల్ల కుక్కలతో ఆడుకోకూడదు. ఇది సమస్య. ఏది ఎలా చెబుతున్నామా అనే దానిపైన నిబద్ధత కలిగి ఉండాలి. ఒకానొక గురువుగారు చెప్పిన బోధలు విని ఒక శిష్యుడు తన భార్యతో కలిసి స్వామివారిని సేవించుకుంటున్నాడు. ఒకనాడు ఆ శిష్యుడు తన ఇల్లాలిని వదిలేశాను నేను నిన్ను అన్నాడు. ఆవిడ చక్కగా దీపారాధన దేవతార్చన భర్త ఏది చెబితే అది వింటూ అడుగు వేస్తూ నియమబద్ధంగానే ఉంది, ఎక్కడా పొరపాటు చేయలేదు. కానీ నేను వదిలేస్తున్నాను అన్నాడు ఆ శిష్యుడు. ఎందుకని? రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. అవును, నాకు తెలుసు. దొంగలు పడ్డప్పుడు నువ్వేం చేస్తున్నావు? మీ పక్కనే పడుకున్నాను, ఆ దొంగలు వచ్చారు, నాకు ఈ పక్కన ఉండేటటువంటి గాజులు కమ్మలు అన్నీ వలుచుకు వెళ్ళారు,
వారికి అనుకూలంగా ఉంటుంది అని ఈ పక్క కూడా తిరిగాను, ఇవి కూడా తీసుకువెళ్తారు అని తిరిగానే కానీ అదే తప్పు. నువ్వెందుకు తిరిగావు? వాళ్లకు ఆ వైపున కూడా ఉండే నగలు కావాలి అనుకుంటే నిన్ను వాళ్ళు అలా తిప్పి తీసుకువెళ్ళేవాళ్ళు. నువ్వు తిరిగావు కాబట్టి వాళ్ళు పారిపోయారు. నీకు వైష్ణవ భక్తుల పైన ఏ మాటి మర్యాద కూడా లేదు. వచ్చిన వాళ్ళు దొంగలు గారు, వైష్ణవ భక్తులు ఇచ్చేయాలి. నీవు నీ దేహం మీద అధికారం ఉంది కాబట్టి ఇటు నుంచి అటు తిరిగావు, అందుకే నేను వదిలేస్తున్నాను అన్నాడా భక్తుడు తన ఇల్లాలిని. ఇద్దరు వెళ్ళారు, భగవద్ రామానుజుల్ని ఆశ్రయించారు. ఆయన ఏదో కథ సమాధానం ఇచ్చాడు. ఆ భక్తుడి పేరు రంగదాసుడు. కానీ ప్రవచనం చెప్పేవారి ప్రభావం ఇంత స్థాయిలో ఉంటుంది. ఎలా చెబుతున్నామా, ఏ టోన్తో చెబుతున్నామా, ఒక మ్యాగ్నెటిక్ వాయిస్తో ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెబుతారు. ఈ రోజున మనమంతా తుంబుర తీర్థంలో లేదా గోదావరిలో మునగాలి, పుణ్యం వచ్చేస్తుంది అనగానే అందరూ పొలామని గోదావరికి వెళ్ళిపోతారు. గోదావరిని కింద మీద చేసేసి గజేంద్రుడు ఆ మొసలిని పట్టుకోకంటే పూర్వం ఎలా చేశాడో అలాగా బీభత్సం పుట్టించేస్తారు. గోదావరిలో స్నానం చేస్తే నిజంగానే పుణ్యం వస్తుందా? రావాలి అన్న జ్ఞానంతో చేస్తే వస్తుంది. ఆ జ్ఞానాన్ని కొనసాగిస్తే వస్తుంది. అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు, 40 రోజులు తీసుకుంటారు. ఆ దీక్ష ఉద్దేశ్యం జీవితాంతం ఉండాలి అని. అసలు ఒక దీక్ష 40 రోజులు ఉండాలి అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి బలరాముడు. మహాభారత యుద్ధంలో పాలు పంచుకోకుండా 42 రోజుల పాటు తీర్థయాత్రలు చేసి వచ్చాడు. ఆయన చెప్పిన ఆ వృత్తాంతాలలో 42 రోజుల పాటు తీర్థయాత్రలు చేసి కలిగిన జ్ఞానం కారణంగా ఈ పరమేశ్వరుడు కృష్ణుడు అని తెలుసుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. మండల దీక్ష మహాభారతం బలరాముడు. ఎందుకు మనం నేర్చుకోవడం లేదు? ఎందుకంటే వినడం లేదు. ప్రవచనం చెప్పేవారందరూ కూడా మహానుభావులు, గొప్పవారు. వారు చెబుతున్నారు, మనమంతా విని ఆలోచన చేసి అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి కాలంలో వస్తున్న అతిపెద్ద ప్రమాదం ఏమిటి అంటే వ్యక్తి పూజ పెరగడం, విషయగ్రహణం తగ్గడం. ఏ ప్రవచనకారుడు కనిపించినా 2 సెల్ఫీలు తీసుకుందాం, వాళ్ళ గ్రూపులో పెట్టేద్దాం. ఆయనతో నేను చూశానండి, మాట్లాడానండి అని చెప్పుకోవడం, మాకు తెలుసండి అని చెప్పడం. మహాకవి, యుగ కవి, ఈ శతాబ్దం నాది అని ప్రకటించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు తన ఒక గ్రంథం రాసి చలానికి అందించి, ఈ గ్రంథం నేను రాశాను, దీనికి ముందు మాట రాయండి అని చెబితే శ్రీని గురించి ముందు మాట వ్రాసేటటువంటి శక్తి నాకు లేదు అన్న ఆ చలం యోగ్యతాపత్రం అందిస్తూ ఇందులో వేదన ఉంది, దుఃఖం ఉంది అంటూ వివరిస్తాడు. వ్యక్తిని ఆరాధించడం మానేయండి. శ్రీ గురించి మీరు తెలుసుకోవడం మర్చిపోండి. ఏం చెప్పాడో అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రవచనం చేసే మహానుభావులు చాలామందే ఉన్నారు ఈనాటి కాలంలో. వాళ్ళందరూ ఎన్నో విషయాలు చెబుతున్నారు. వాళ్ళని గమనించడం మానేసి, వాళ్ళని పూజించడం మానేసేసి, వాళ్ళకి భజన చేయడం మానేసేసి, వాళ్ళు చెప్పే విషయాలపైన లక్ష్యం, శ్రద్ధ, దృష్టి కేంద్రీకరించండి. చెప్పే విషయాలను తెలుసుకోండి, మననం చేయండి, ఆచరించండి. చెప్పే సమయంలో, వినే సమయంలో అతిథి, బోధ, ఆచరణము, ప్రచారము అనే 4 ఉంటాయి. ఇందులో మనం ఆచరణలో కూడా ఉంచే ప్రయత్నం చేయాలి. మౌన వ్రతం మనం పాటించాలిగా. ఒకానొక జ్ఞాని పాఠం చెబుతూ ఉన్నాడు. అలా ఆయన పాఠం చెప్పే, లేదా ప్రవచనకారుడు అందామా, ఒక ప్రవచనకారుడు పాఠం చెప్తూ ఉన్నాడు, ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగా అన్నేసి అరటిపళ్ళు ఉన్నాయి. ఒక్క కోతి వచ్చిందండి, అక్కడ కూర్చుంది. ఈ ప్రవచనకారుడు చూశాడు, జనాలంతా ఉన్నారు. ఆ అరటిపండు ఒక్కటి ఆ కోతికి అందించాడు, ఆ కోతి వెళ్ళిపోయింది. మరునాడు మళ్ళీ వచ్చింది, కూర్చున్నది. ప్రవచనకారుడు అరటిపండు ఆలస్యంగా ఇస్తాడు అని తెలుసు కాబట్టి కూర్చున్నది. ఆయన కూడా ఆలస్యంగా ఇచ్చాడు, ఇవ్వగానే వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ప్రవచనకారుడు ప్రవచనం చేస్తూ ఉంటే కోతి రావడం, కూర్చోవడం, ప్రవచనకారుడు వెళ్ళిపోయే చిట్ట చివరిలో అరటిపండు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతకాలం తర్వాత ఈ ప్రవచనకారుడు పరమపదం ఏం చేశాడు, ఆయన శిష్యుడు ఆ స్థలానికి వచ్చి కూర్చున్నాడు. కోతి కూడా రావడం మానేసింది. దానితో శిష్యులు
ఈ శిష్యులు ఒక్క సిమెంట్ కోతి చేయించి పెట్టారు. ఆ శిష్య వర్గంలో ఇంకొక శిష్యుడు దగ్గరలో మరొక ఆశ్రమం కూడా పెట్టుకున్నాడు. ఆయన ఆశ్రమం అరటిపండు ఆశ్రమం, ఈయన ఆశ్రమం కోతి ఆశ్రమం అన్న పేరిట ప్రసిద్ధి పొందాయి. కోతి రావడం తర్వాత ఎరుగు, సిమెంట్ కోతి వచ్చి కూర్చుంది కదా, అందరి దృష్టి కోతి మీద పడిందిగా. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకనాటి కాలంలో ప్రవచనం చేసేవారు వ్యాఖ్యాన జ్ఞానంతో ఉండేవారు. ఈనాటి కాలంలో వినేవారు కూడా వారి వారి వ్యక్తిగత అంశాల్లో ప్రావీణ్యత పొంది ఉన్నారు, సుశిక్షితులై ఉన్నారు. వేదం చెప్పేవారికి వేదం తెలుసును, వ్యాకరణం తెలిసిన వారికి వ్యాకరణం తెలుసును, తర్కము, మీమాంస, వేదాంతము, మంత్రతంత్ర శాస్త్రాలు, ఎకనామిక్స్, ఆర్థికం అన్నీ ఎవరికి వారికి అన్నీ తెలుసును. అన్నీ తెలిసిన వారు తక్కువగా ఉంటారు. వినడం ఎంత అవసరమో చెప్పకంటే పూర్వం చదవడం కూడా అంతే అవసరం అని ఒక తల్లి చెబుతుంది. ఆ కథ ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. కనుక చెప్పేవారు ఎక్కువయ్యారు, వినేవారు తక్కువయ్యారు. చాలా బాగా చెప్పారు గురుగారు. మనలో ఉంది అంత, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తీసుకోవట్లేదు, చెప్పే ముందు ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాము అని చెప్పి. ఒకానొక చిత్రంలో ఆ చిత్రం అనుకుంటాను, ఆకర్షణ అక్కడ అంటే అమ్మాయి ఇక్కడ అంటాడా కమేడియన్. మనం ఆకర్షణలో పడిపోతున్నాం, మూలం చూడడం లేదే. గురుగారు, ఇంకో చిన్న సందేహం. మనకి రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంది చక్కగా. వాళ్ళు అందరికీ కూడా ఆదర్శ దంపతులు. కానీ అయినప్పటికీ సమాజంలో పెద్దవాళ్ళు ఎందుకు ప్రేమ వివాహానికి అపోజ్ చేస్తూ ఉంటారు? ఎందుకని అంటే అమ్మాయి యోగ్యతను నిర్ణయించే అంశం ఒకటి ఉన్నది. రుక్మిణి విదర్భ దేశ రాజకుమారి. ఆమెకు 4 అన్నలు ఉన్నారు. రుక్మి, రుక్మబాహువు, రుక్మకేతువు, రుక్మాంగదుడు, ఒకరిని మించిన వీరుడు ఒకడు. తండ్రి గారు ఉన్నాడు భీముడు, భీష్ముడు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయికి నారదుడు కృష్ణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ అమ్మాయి పూజించిన ఆ కృష్ణ విగ్రహం నేటికి ఉడుపి క్షేత్రంలో మనం చూడవచ్చు. చెక్కతో చేసిన దారువు మూర్తి. అయితే అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణోత్తముడిని రుక్మిణి కృష్ణుడికి సందేశం కోసం పంపించి ఆలయంలో ఉండే నన్ను స్వీకరించవలసినది అనేటట్లుగా మనకు సినిమాలు కూడా చూపిస్తూ ఉంటాయి. అలా లేదు కథ, కానీ అలాగే మనం భావన చేయాలి. వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఆంగ్లంలో ఎలోప్ అంటూ ఉంటాం. ఈ మధ్యన ఒక చిత్రం ఏదో వచ్చింది. అమ్మాయిని నేను ఇష్టపడ్డాను అనుకున్నాడు ఆ అబ్బాయి. ఈ అబ్బాయిని నేను ఇష్టపడ్డాను అనుకుందా అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెబితే వాళ్ళ నాన్నగారు నవ్వేసి, దానికేముంది, మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను, నాకే అభ్యంతరం లేదు, ప్రేమ వివాహం కదా, నేనేమీ అభ్యంతరం పెట్టడం లేదు. కాకపోతే ఒక్కరోజు నీ సెల్ ఫోన్ అతడికి ఇవ్వు, అతడి సెల్ ఫోన్ నువ్వు తీసుకో, పాస్వర్డ్స్ ఒకరికొకరు మార్చుకోండి, 24 గంటలు మీ ఇద్దరి సెల్ ఫోన్స్ ఒకరిది ఒకరు తీసుకున్నాక కూడా మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే తప్పక మీ ప్రేమను నేను గౌరవిస్తాను. మా కాలంలో 1965లో పుట్టిన కాలంలో ఆ తదుపరి కూడా ప్రేమ వివాహాలను 10 జరిగితే 9 మేమే పాడు చేసేవాళ్ళం, 1 అలా జరిగిపోయేది. ఈనాటి కాలంలో 9 మీరే పాడు చేసుకుంటున్నారు అంటాడా తండ్రి పాత్రధారి. నేను చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలుసు ఆ సినిమా ఏమిటో, ఆ పాత్రధారి ఎవరో. ప్రేమ వివాహాలు జ్యోతిషం కానీ సంప్రదాయం కానీ నిషేధించలేదు. వివాహాలు 8 రకాలు: బ్రాహ్మ్యము, ఆర్షము, దైవము, ప్రాజాపత్యము, మానుషము, గాంధర్వము, పైశాచికము, రాక్షసము. ఇందులో గాంధర్వ విధిలో జరుగుతున్నటువంటి వివాహాన్నే మనం ప్రేమ వివాహం అంటూ ఉన్నాం. శకుంతల దుష్యంతుల కథ కూడా చెబుతూ ఉంటాం. ఆ తర్వాత శకుంతల దుష్యంతుని వద్దకు వెళ్ళి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు, వీడు మన కుమారుడు సర్వదమనుడు, నీవెవరో నాకు తెలియదుపో అన్నాడా దుష్యంతుడు.
తెలిసి కూడా తెలియనట్లుగా. ఈనాటి కాలంలో కూడా అదే పరిస్థితి కదా. ప్రతిదానికి సాక్ష్యం తేవాలి కదా. సంసారాలు సాక్ష్యాలతో నిలబడవు. సంసారాలు నిలబడాలి అంటే, ప్రేమ వివాహాలు స్థిరంగా కలకాలం ఉండాలి అంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాక్ష్యం కాదు. సాక్ష్యం మీద ఆధారపడ్డ కారణంగానే ఈనాటి కాలంలో ఉండే ప్రేమ వివాహాలన్నీ విఫలమవుతున్నాయి. నమ్మకం అన్న బంధం ఉన్న కారణంగానే అరేంజ్డ్ మ్యారేజెస్, పెద్దలు కుదిర్చిన వివాహాలు కొంతకాలమైన ఆనందంగా ఉండగలుగుతున్నాయి. ఎందుకని అంటే అక్కడ ప్రశ్నించే పెద్దలు ఉంటారు కాబట్టి. సినిమాల ద్వారా మాట్లాడుకున్నాం కాబట్టి, మరింకేదో సినిమాలో నాగార్జున అనే నటుడి చేత ఆ సినిమా సంభాషణల రచయిత ఒక మాట చెప్పిస్తాడు. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు సరిపోతారు, కానీ పెళ్లి చేసుకోవాలి అంటే రెండు కుటుంబాలు ఒకటి కావాలి అని నేను నా ఇల్లాల్ని పోగొట్టుకున్న తర్వాత అర్థమైంది అంటాడు అతడు కదా. వసంతమో మరి ఇంకేదో సినిమా అనుకుంటాను. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో కూడా మంచి ఉంది. జ్యోతిషం ఎవరి జాతకంలోనైతే శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడో, శుక్రుడు రాహువు కేతువు కన్యా సంబంధంగా ఉంటారో, వారి జాతకాలలో ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు అవుతాయి అని జ్యోతిషం చెబుతుంది. సెప్టెంబర్ నెలలో కూడా శుక్రుడు నీచ స్థానంలో ఉంటాడు కనుక సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కానీ, కన్యా రాశి కానీ, కన్యా లగ్నం కానీ, అలాగే శుక్రుడు శని కలిసి ఉంటే కానీ, శుక్రుడు కేతువు కలిసి ఉన్నా కూడా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అయితే మరి బలం ఎలా? విశ్వాసం. విశ్వాసం కలిగించే గ్రహం గురువు. జాతక చక్రంలో గురుబలం బాగుంటే, పెద్దల ఆశీర్వచనమే గురుబలం. ఈ అబ్బాయి నాకు ఇష్టం, మంచిదే, పెద్దలకు చెప్పండి, యోగ్యతని పరిశీలిస్తారు, తథాస్తు అంటారు. క్రైటీరియా అన్నప్పుడు విశ్వాసం క్రైటీరియా కావాలి. అలా కాకుండా కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రితం బాంధవానుకులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా, ఇలాంటి ప్రమాణాలతో అందం అనేది ప్రాధాన్యంగా తీసుకొని అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమ అనేటటువంటి దాంట్లో వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రియం తర్పణే కాంతవు, మళ్ళీ సామాన్యంగా ఉండే ప్రేమని మీరు సంస్కృతీకరించి ఎక్కడో పట్టుకెళ్ళిపోతారండి అని కాదు. ప్రేమ అంటే ఇష్టం అని అర్థం. నా బ్యాగ్ అంటే నా ఇష్టం, నా చెప్పులు అంటే నాకు ఇష్టం, నా అద్దాలు, నా పుస్తకం, నా ఆహార్యం, నా గెటప్ అంటే నాకు ఇష్టం. ఒకళ్ళ కోసం నేను మారను. అవును, వాళ్ళు ఇష్టపడ్డారని సినిమాలో ఆ సినిమా కథానాయిక ద్వారా వంశీ చిత్ర దర్శకుడు చెప్పిన అంశం ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి ఒక ఇష్టాన్ని పెంచుకోవాలి. నాకంటే ఒక ఇష్టం బ్లాక్ అండ్ వైట్. ఒకళ్ళ కోసం నేను మారను. నాకు ఈ అబ్బాయి ఇష్టం అన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండే మంచి చెడు రెండు సమానంగా స్వీకరించే శక్తి ఉంటే ప్రేమించండి. మంచితో పాటుగా చెడును కూడా సమానంగా స్వీకరించే భరించే మనోబలం ఉన్న పెళ్ళిళ్ళు మాత్రమే సక్సెస్ అవుతాయి. లేకపోతే అది పెళ్ళి ప్రేమ అయినా, అది పెళ్ళి పెద్దలు కుదిరించింది అయినా కూడా విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇష్టం, సహించడం, భరించడం ఇవి ముఖ్యం. పెళ్లికి ఒకనాటి కాలంలో చెప్పే మాట సప్తపదితో ఆరంభం అయ్యేటటువంటి మాట ఒకటి ఉంది. అదేమిటి అంటే, సప్తమం ద్యూ నమస్తంచ ద్యూతంచ మతనస్కర కామో వివాహో జామిత్రం భార్యేతి వినితరిషితం. జ్యోతిష సంబంధమైన నిఘంటు శ్లోకం ఇది. సప్తమం 7వ భావం. ద్యుహు అని అర్థం, ఇవ్వడం. వివాహం అంటే ఇవ్వడం. అమ్మాయి తన శరీరంతో పాటుగా మనసుతో పాటుగా ఇంటి పేరు కూడా ఇచ్చేస్తుంది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకుంటుంది కదా, సమస్తము ఇస్తుంది కదా. మరి అబ్బాయి కూడా ఇవ్వవలసింది ఏమిటి? సమస్తాన్ని, కాలాన్ని. పెళ్ళయిన తర్వాత అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకే పుట్టినరోజు ఉండాలి, అది పెళ్లి రోజు. ఒక మనస్సుకు రెండు శరీరాలుగా బ్రతికేటటువంటి శక్తి ఉంటే అది ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా కలకాలం పాటు మనగలుగుతుంది. అలా కాక ఒక ఎల్మైరాకి 2 తలుపులు, ఏ తలుపుకి ఆ తాళం చెవి ఉంది, ఎవరి పాస్వర్డ్ వారిదే అవుతుంది. ఒక గూటి కింద ఉండే 2 పక్షులుగా మారతారు.
అంతకు మించి వివాహ ప్రయోజనం సిద్ధించదు. ఇవ్వడం నేర్పే వివాహం ఏదైనా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరం. నిజమైన ప్రేమ ఏంటి అని అంటే ఇవ్వగలగడం, అంతే. అంతే. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం విత్ మైనస్ పాయింట్స్తో. ఎప్పుడైతే మనం ఆ విధంగా యాక్సెప్ట్ చేయగలుగుతామో అప్పుడు ఆ వివాహానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు. గురుగారు, ఇప్పుడు నిజమైన ప్రేమ ఏంటి అని అంటే అందరూ ఆకర్షణ వాటికే అనుకుంటున్నారు, కానీ నిజమైన ప్రేమ ఏంటి అంటే ఇవ్వగలగడం, మన సమస్తాన్ని వాళ్ళకి ఇవ్వగలగడం, వాళ్ళలో ఉన్న మంచిని చెడుని రెండింటిని కూడా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళది నిజమైన ప్రేమ, వాళ్ళు వివాహానికి రెడీగా ఉన్నట్లు. ఖచ్చితంగా గురుగారు. ఇంకొక సాధారణమైన ప్రశ్న అందరికీ అలా అడగాలి అనిపిస్తుంది, కానీ వాళ్ళ పనుల్లో ఉండి ఎప్పుడు అడగను కూడా అడగరు. గుడికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడికి నమస్కరించుకున్నప్పుడు మనం చూస్తే లోపల విగ్రహం కానీ ఇలా ఉన్నప్పుడు వెనక ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఆలయంలో ఉండే అర్చామూర్తికి వెనక ఒక తోరణం ఏర్పాటు చేయాలి. ఆ తోరణం పేరు మకర తోరణం. శివాలయంలో ఈ తోరణం శాస్త్ర ప్రకారం ఉండదు, ఉండకూడదు కూడా. శివాలయంలో అక్కడ కూడా ఈనాటి కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈశ్వర భక్తులలో ఒకానొక భక్తుడు ఈశ్వరునికి వ్యతిరేకంగా వచ్చే ఆసుర శక్తులన్నింటినీ కూడా యుద్ధం చేసి అంతం చేస్తూ అలసిపోయాడు. ఆహారంగా ఏం తినాలా అనుకున్నప్పుడు శివానుగ్రహంతో, శివుని ఆజ్ఞతో తన పాదాలతో తానే తన దేహాన్నే తినడం మొదలుపెట్టాడు. చివరికి శిరస్సు మాత్రమే మిగిలింది. అనుగ్రహించిన పరమేశ్వరుడు ఎక్కడ దైవశక్తి ఏర్పాటుగా లోకానికి కనిపించే విధంగా అర్చామూర్తిగా వెలసి ఉంటుందో ఆ అర్చామూర్తి వెనక మకర తోరణంలో మకర ముఖంతో ఆ మధ్యలో నీవు నాలిక తెరచి దంతములతో వచ్చే వ్యక్తులలో ఉన్నటువంటి అసూయ, కార్పణ్యము, కక్ష, ఆగ్రహము, స్వార్థము వీటిని తినవలసింది అని అనుజ్ఞ ఇచ్చాడు. మకరముఖుడు ఇంకా అనేకములైన నామాలు ఆ వ్యక్తికి ఉన్నాయి. శివానుగ్రహం కలిగిన ఆ వ్యక్తి మకర తోరణం మధ్యలో ఉన్న ఆ రూపాన్ని చూచి శివుడిని ఎంత భక్తితో మనం నమస్కరిస్తున్నామో, విష్ణువు, వెంకటేశ్వరుడు, ఏ దైవాన్ని అయినా, ఏ దేవతనైనా, దుర్గా, దాక్షాయణి, మీనాక్షి ఏ రూపాన్ని చూచినా నమస్కరిస్తామో భక్తితో, అంతే ఆసక్తితో ఆ అర్చామూర్తి శిరస్సు శిఖరం పైన ఉండేటటువంటి ఆ మకర తోరణం మధ్యలో ఉండే బింబమును చూచి మనలో ఉండే అసూయ, ఆగ్రహం, కక్ష, కార్పణ్యాలు, బద్ధకం అన్ని దుర్లక్షణాలు అక్కడ ఇచ్చేసాం. అటువంటి మళ్ళీ ఇలా చూస్తే నేనే కనిపిస్తాను. ఇవన్నీ వెళ్ళిపోయావి కాబట్టి ఇక మిగిలిందేమిటి? దైవరూపమే కదా. నీవు నేను అన్న భేదం లేకుండా అద్వైత రూపంతో సారూప్యము పొందే విధంగా ఆలోచన చేసే క్రమంలో మకర తోరణం వెనక ఉండేటటువంటి ఈ ఆర్చ్కి పేరు. ఇది ఉద్దేశ్యం. వెనక దానికి ఒక కథ ఉంది, అర్థం కూడా ఉంది, మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి. అక్కడ మనం వదిలిపెట్టవలసింది మనలో ఉండే అసూయ, కక్ష, కార్పణ్యాలు. ఇవేవీ లేకుండా దేవతా దర్శనం మాత్రమే చేసుకొని అలంకారాలు మాత్రమే చూచి వరుసలలో బారులలో ఉండేటటువంటి తోటి భక్తులను గమనిస్తూ వారి నగలను, చీరలను, దుస్తులను కూడా పరిశీలిస్తూ బయటికి వచ్చిన తర్వాత నేను 4 సార్లు దర్శనం చేసుకున్నాను, 10 సార్లు దర్శనం చేసుకున్నాను అంటూ సెల్ఫీలు తీసుకుని తోటి వారికి చెబుతూ మనం చేసేటటువంటి దర్శనంలో పరమాత్ముడి అనుగ్రహం ఎంత మాత్రమూ ఉండదు. ఆ మకర ధ్వజం తోరణం మీద ఉండేటటువంటి ఆ స్వరూపం దగ్గర మన అజ్ఞానాన్ని, అవివేకాన్ని విడిచిపెట్టాలి. ఇది ముఖ్యం. ఆ శిరస్సుకు ఇంకా అనేక పర్యాయ నామాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆగమంలో ఒక్కొక్క పేరుతో ఆ శిరస్సును పిలుస్తూ ఉంటారు. ఆ తోరణం పేరు మకర తోరణం. ఈసారి ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు నేను అది గమనిస్తాను గురుగారు. అసలు బయట ఇందాక మనము ప్రేమ వివాహాల గురించి మాట్లాడుకున్నాము. మీరు చాలా అందంగా వివరించారు ప్రేమ అంటే ఏంటి అని చెప్పి. ఇంకొక చిన్న సందేహం పుట్టింది అందులో నుండి. బయట కులం అనేది ఒకటి ఉంది కదా, కులం అంటే ఏంటి గురుగారు? కులం అనేది ఈ దేశానికి సంబంధించినంత వరకు
క్రైస్తవులు అంటించిన ఒక వ్యాధి. అంతకు పూర్వం సనాతన ధర్మములో ఏ గ్రామానికి ఆ గ్రామం సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవంతో బ్రతికేది. ఒక గ్రామంలో కుమ్మరి వృత్తి చేసేవాళ్ళు కులాలుడు అన్న పేరిట కుండలు సిద్ధం చేస్తే, సిద్ధం చేసిన ఆ కుండలు ఎంత అవసరం, ధాన్యం నిలబెట్టుకోవడం కోసం, నిలువపోసుకోవడం కోసం, మంచినీరుని నిలుపుకోవడం కోసం, పొదుపు ఆదా చేసుకోవడం కోసం, మరణిస్తే చితి చుట్టూ చివరి నీటి బొట్టు సమర్పించడం కోసం కూడా కుండలు అవసరం. ఆ గ్రామంలో ఒక ఆలయం ఉంటే ఆలయంలో ఉండే పరమేశ్వరుడికి అర్చామూర్తికి అలంకారం కోసం దుస్తులు ధరింపజేయాలి. మనం కూడా బట్టలు కట్టుకోవాలిగా. శాలె వృత్తిలో నేత మగ్గం పనిచేసేవారు ఆ గ్రామంలో ఉండాలి, అవసరం. ఆలయం కావాలి, ఇల్లు కూడా కావాలి, వడ్రంగి కావాలి. అలాగే అన్ని వృత్తుల వారు పూర్వంలో గ్రామంలో ఉండేటప్పుడు ఒకరిని ఒకరు బావ, అక్క, అత్త, అమ్మ అన్న బంధుత్వంతో పిలుచుకునేవాళ్ళు. వీళ్ళందరికీ జ్ఞానం చెప్పడం కోసం ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చుని పురాణం చెప్పేవాడు. రామాయణం, భారతం, పురాణ కాలక్షేపం కూర్చుని ఆయన చదువుతున్నాడు కాబట్టి వీళ్ళంతా ఏదైనా పండిస్తే కొంత అతడికి అందించి, పక్క గ్రామాల వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏదైనా హరించుకుపోకుండా కాస్త కండ, అండ, దండ ఉన్నవాళ్ళు చేతితో 2 కర్రలు పట్టుకుని ఆ గ్రామానికి రక్షణగా కూడా ఉండేవాళ్ళు క్షత్రియులు. ఇలా వర్ణ వ్యవస్థ ఉండేదే కానీ కుల వ్యవస్థ పూర్వకాలంలో లేదు లేదు లేదు. మనమంతా యువకులం. ఏ కులం? యువకులం. ఇది మర్చిపోతే ఎలా? మానవులం కదా, ఇది మర్చిపోతే ఎలా? జనాభా లెక్కలు చేసే సమయంలో 1910వ సంవత్సరంలో పాశ్చాత్యులు, బ్రిటిషర్స్ ఈ దేశాన్ని విభజించే ఆలోచనలతో 32 స్కెడ్యూల్స్, లైన్స్, వరుసలలో జనాభా లెక్కలు అన్న పేరిట కులాల వారీగా జనాలని విభజించి అందులో 7వ కాలం, 8వ కాలం వీటిల్లో ఎస్సీ ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ 31, 32 ఇలా విభజించి మనుషులను కులాల పేరిట వేరువేరుగా చేయడంతో వర్ణాశ్రమ అస్పృశ్య ధర్మాల పేరిట ఈ దేశంలో ముక్కలు మక్కలు అనడం మొదలుపెట్టారు. క్రైస్తవంలో కులాలు లేవా? అందరూ ఒకటి ఎప్పటికీ కారు. మనకు తెలిసి ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు అని మాత్రమే కాకుండా రోమన్ ప్రొటెస్టెంట్లు ఉంటారు. స్ప్రింక్లర్స్ అన్న పేరిట ఈ దేశంలో ఉండేటటువంటి క్రైస్తవం స్వీకరించిన వారిని నిజమైన రోమన్ క్యాథలిక్కులు దగ్గరికి కూడా రానివ్వరు. కన్వర్ట్ అయినా కూడా మళ్ళీ అందులోనే కులాల వారీగా వివాహాలు అవుతూ ఉంటాయి. ఏ చర్చిలో బాప్తిజం తీసుకున్నారో ఆ చర్చికి సంబంధించిన బరియల్ గ్రౌండ్, సమాధిలోనే మీకు స్థలం కేటాయించబడుతుంది. వేరే సమాధి కోసం వేరే చర్చి పరగణలోనికి కూడా మిమ్మల్ని రానివ్వరు. చనిపోయిన శరీరాన్ని కూడా వేరే బాప్తిజం సంబంధించిన చర్చి ప్రాంగణంలోనికి కూడా రానివ్వని ఇతర మతాల ప్రభావంతో ఈ దేశంలో కులం 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 అనడం మొదలుపెట్టారే. పాలకి కులం ఉందా, గాలికి కులం ఉందా, మనిషికి కులం ఉందా అని ప్రశ్నించే మనమంతా ఒకటిగా మారే ప్రయత్నం చేయాలి. ఎవరు ఒకటి అవుతున్నారు? జ్ఞానంతో ఉండేవాళ్లే ఒకటి అవుతున్నారు. ఈనాటి కాలంలో ప్రపంచాన్ని 2 శాసిస్తున్నాయి. ఒకటి డబ్బు, 2 అవసరాలు. డబ్బు గల వారందరిది ఒకటే కులం, మర్చిపోకండి. ఏ కులంలో పుట్టినా డబ్బుంటే ఆయా కులాల వాళ్ళంతా ఒకటి అవుతారు. రెండవది అవసరం. ఎలాంటి వారైనా వారితో మనకు అవసరం ఉంది. ఆ అవసరం కోసం అన్ని హద్దులను మనం చెరిపివేస్తూ ఉంటాం. కాబట్టి ఏ కులము? నాగరికులం. మనం నాగరికత మర్చిపోతే అనాగరికంగా ఉంటే కుల వ్యవస్థలో పడి కొట్టుకుంటాం. నాగరికులం కాబట్టి యువకులంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మన కులం. చాలా బాగా వివరించారు గురుగారు. అసలు కులం కులం అని చెప్పేసి బయట ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళకి అసలు సరైన సమాధానం ఇదైతే. కులం పేరిట నన్ను అనుసరించేవారని నేను నా వెనక వేసుకొని నేను నాయకుడిగా మారి నా వెనక 4 రాళ్ళు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంతో కుల వ్యవస్థ ఈ దేశంలో కొనసాగింపబడుతుందే కానీ ఈ దేశాన్ని నిజంగా ఈనాటి కాలంలో నడుపుతున్న
విషయం ఒక్కటే. ఆ ఒకటి రెండుగా మనకు కనిపిస్తున్నది. ఆ ఒక్కటి డబ్బు. కనిపించే ఆ రెండు, ఒకటి డబ్బు అయితే రెండవది అవసరాలు. ఇవి మాత్రమే ఈనాటి కాలంలో ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. గురుగారు, దేవుడికి కులం ఉంటుందా గురుగారు? అంటే కొంతమంది ఏమో నామాలు పెట్టుకున్న వాళ్ళు ఒక కేటగిరీ, భస్మం పూసుకునే వాళ్ళు ఇంకొక కేటగిరీ. ఇలాగే కదా జనాలందరూ కూడా కేటగిరీస్గా డివైడ్ అయి చేసుకుంటున్నారు. మంచి మాట. కులం, మతం, ధర్మం అనే వాటిని మనం నిర్వచించాల్సి వచ్చినప్పుడు దేవుళ్ళకి కులాలు ఉంటాయా? దేవతలలో గ్రామ దేవతలు అన్న పదం ఉంటుందా? ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ గ్రామ దేవతల అంటే వేరా? పరిచార దేవతలు కూడా ఉంటారా? సంస్కృతీకరింపబడిన దేవతలుగా రాముడు, కృష్ణుడును స్వీకరిస్తారే, ఏ దేవత కూడా బ్రాహ్మణ కులానికి చెందినవారుగా లేరు. ఒక్క వామనుడు కనిపించినా కూడా ఆయనకు ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడగానే బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణేమో అనే అనుకునే పక్షంలో బ్రహ్మదేవుడికి ఈ దేశంలో గుడే లేకుండా పోయింది. అలాంటప్పుడు నామం పెడితే రాముడు వైష్ణవుడిగా మారిపోతాడా? రాముడికి భస్మం పెట్టకూడదా? మహాభారతాన్ని మనకు అందించిన కవిత్రయం, అందులో శంభుదాసు అనేటటువంటి ప్రబంధ పరమేశ్వరుడిగా కీర్తి పొందిన ఎర్రన్న తాను రచించిన అరణ్య పర్వశేషంలో రామచంద్రమూర్తికి భస్మాన్ని అలంకరించాడు. రాముడు భస్మం పెట్టుకొని ధనుర్ధారిగా ఒక పక్కన ఇల్లాలు, ఒక పక్కన సోదరుడు వెంట రాగా అడవులకు పయనమే వెళ్ళినట్లుగా ఎర్రన్న మహాభారతం అరణ్య పర్వశేషంలో చూపించాడు. సితభూతి భూషితుడు. ఎర్రన్న వర్ణించిన ఆ రాముడు సితభూతి భూషితుడు, భస్మం పెట్టుకున్నవాడై ఉన్నాడు. ఈ మాట విన్నాక ఎవరైనా చిత్రకారుడు కంప్యూటర్స్ ఏవైనా సహాయంతో ఆ రాముడికి భస్మరేఖలని అందించి అలంకరించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఏర్పాటు చేసి మనకు చూపిస్తే ఎంత బాగుండో. ఎర్రన్న ఏ రూపాన్ని మనకు చూపించాడో ఆ రూపాన్ని మనం ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి ఇలా దర్శనంగా కూడా నోచుకున్న వాళ్ళం అవుతాం. ప్రాచీన కాలంలో చూచేది లేదు, చదవడమే, వినడమే, అనడమే ఉండేది. వింటే ఏం విన్నానా అనే ఆలోచనతో ఊహ, ఇమాజినేషన్, ఊహించిన దానిని ఎదుటి వారికి చెప్పడం అంటే అనడం. అన్నవారు శ్రద్ధగా వింటే వ్రాయడం, వ్రాసిన దానిని చదవడం ఇలా ఉండేది. చూడడం లేనే లేదు. ఆలయాలు పూర్వం లేనే లేవు. అగ్నిహోత్రుడే దైవం, దీపమే దైవం. అగ్నిహోత్రమే వనదుహ్యాక్షూద్ర తద్ధినోత్ పునంతి. ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం కూడా అగ్నిమీలే పురోహితం అగ్నిహోత్ర స్తోత్రంతో ఆరంభం అవుతుంది. అగ్నిహోత్రమే దైవం. 98.8 డిగ్రీస్ టెంపరేచరే దైవం దేహంలో ఉంటుంది. అది లేకపోతే ఇది శవం, ఉంటే శివం. 98.8 డిగ్రీస్ టెంపరేచర్ అది ఉంటే ఇది శివం, లేకపోతే శవం. రాముడికి భస్మరేఖలు ఎర్రన్న పెట్టాడు. ఈనాటి కాలంలో మతాధికారులు పీఠాధిపతులుగా ప్రకటించుకుంటూ దేవుళ్లకు కూడా బొట్లు పెట్టేసి నామం పెడితే వైష్ణవం, భస్మం పెడితే శైవం అనే విభజనని మన ముందు మన బ్రెయిన్లో అలా ఎక్కించేస్తున్నారు. ఇది తప్పు, ఇది దోషం. ఆలోచనలకు ప్రతీకగా ఉండేవే బొట్లు కానీ మనిషిని శాసించేవి బొట్లు కావు. మనకు నచ్చిన బొట్టు మనకు నచ్చిన దైవానికి మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి వర్ణన మనము గణపతి విషయంలో స్వేచ్ఛతో చూస్తున్నాం. గణపతి మంటపాలు ఏర్పాటు చేసే సమయంలో చిత్రకారుడు అతడి మనస్సుకు ఏ బొట్టు బాగుంటుంది అనిపిస్తే ఆ బొట్టు పెట్టేస్తాడు. అవును, అక్కడ ఏ కంప్లైంట్ లేదు. అలాగే మనం మనకు నచ్చిన రాముడిని కూడా ఆలోచించుకుందాం. గణపతికి స్వేచ్ఛ ఉన్నప్పుడు రాముడికి ఉండకూడదా?
చాలా చాలా సరళమైన భాషలో మా అందరికి అర్థమయ్యే విధంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకున్న సందేహాలన్నిటినీ కూడా మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా చక్కగా వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.